శివరాత్రి వస్తే చాలు ఇంట్లో ఉన్న అమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉపవాసాలన్నీ తినడాలు మానేస్తారు. అమ్మా! ఉపవాసం అంటే తినకుండా ఉండమని కాదు. ఏ ప్రవచనకర్త గాని, ఏ దేవుడు కానీ మిమ్మల్ని తినకుండా ఉండమని చెప్పి ఎవరు చెప్పలేదు. శివరాత్రి రోజు చాలా పవిత్రమైనది. ఆ రోజు శివుడు తాండవం చేసిన రోజు. కొన్ని ప్రదేశాల్లో శివుడు స్వయంభూగా వెలిసిన రోజు. ఆ రోజు చాలా పవిత్రమైనది. ఆ రోజు మీరు జాగారం చేయండి. జాగారం చేసి శివుడికి అభిషేకం చేయండి. ఆ ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అంతేగాని ఉపవాసాలని చెప్పేసి తినకుండా ఉండకండి. అలా తినకుండా ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బాధపడేసి మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకండి. మహాశివరాత్రి రోజు నిద్ర రాకుండా ఉండడానికి కొంచెం తక్కువ తినండి, అంతకుమించి ఏం లేదు. కరెక్ట్గా ఉపవాసం అంటే ఏంటంటే, అంటే సమీపము, వాసం అంటే దగ్గరగా ఉంటాము. అంటే ఆ రోజు శివుడికి దగ్గరగా ఉండమని చెప్పేసి చెప్పేది ఉపవాసము. అంతకు మించి ఇంకా ఏం అవసరం లేదు. మనసా వాచా కర్మణ ఆ రోజు జాగారం చేసి శివుడికి అభిషేకం చేయండి, అపారమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఉపవాసాలని చెప్పేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులందరికీ ఫార్వర్డ్ చేయండి. జాగారం చేయండి, అభిషేకం చేయండి. ఉపవాసం అని చెప్పేసి తినకుండా మాత్రం ఉండకండి. హర హర మహాదేవ, శంభో శంకర.